సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇవాళ పంచదశి 4వ అధ్యాయం మనం సంగ్రహంగా చూద్దాం. ఈ అధ్యాయం మొట్టమొదటిగా విద్యారణ్యులు మొదట ఉపోద్ఘాతంతో మొదలు పెడుతున్నారు. దీంట్లో చెప్పే విషయం ద్వైత వివేకం. వివేకము అంటే రెండు విషయాల మధ్య తేడా, రెండు విషయాల మధ్యలో ఉండేటటువంటి ఆ భేదాన్ని చూడడం. ఇక్కడ రెండు రకాలైనటువంటి ద్వైతాల గురించి ప్రస్తావిస్తున్నారు విద్యారణ్యులు. ఎప్పుడైతే మనకి వివేకం అని చెప్పామో మనకి మినిమం కనీసంలో కనీసం రెండు ఉండాలి. రెండు రకాల ద్వైతాలు ఉన్నాయి ఇక్కడ. ఆ రెండు రకాల ద్వైతాల మీద విశ్లేషణ. అవి ఈశ సృష్ట ద్వైతము, జీవ సృష్ట ద్వైతము. ఇది చాలా పెద్ద పేరుగా ఉంది కాబట్టి మనం ఈశ ద్వైతము, జీవద్వైతమని దీన్ని కొంచెం మనం అనువుగా మార్చుకుందాం. అంటే మధ్యమపద లోప సమాసం చేసుకున్నాం. ఇందులో ఈ రెండు రకాల ద్వైతంలో ఒకటి మంచిది, ఒకటి మంచిది కాదు అన్నట్టుగా వస్తుంది. మనకి ఈ కొలెస్ట్రాల్ గురించి అధ్యయనం చేసినప్పుడు HDL, LDL అని ఉంటాయి. అందులో ఒకటి మంచిది, ఒకటి మంచిది కాదు. ఏది మంచిదో దాన్ని ఉంచుకోవాలి, ఏది మంచిది కాదో దాన్ని తగ్గించుకోవాలి. ఆ విధమైనటువంటి ఇక్కడ అవగాహన ఉండాలి. ఇది దీంట్లో ఉండేటటువంటి అంశము. ఎప్పుడైతే మనకి హాని చేస్తుంది అనుకున్నామో ఈ ద్వైతాల్లో ఒకటి హానికరమైనది, ఒకటి మంచిది. మంచిదాన్ని మనం ఉంచుకుందాం, హానికరమైన దాన్ని మెల్లిమెల్లిగా తగ్గించుకుని దాన్ని పూర్తిగా మటుమాయమయ్యేటట్టు చేసుకోవాలి. ఎందుకంటే దానివల్లే మనకి సంసారం, ఆ ఏదైతే హానికరంగా ఉందో అటువంటి ద్వైతం వల్ల మనకి సంసారం ఏర్పడుతుంది. ఆ సంసార నివృత్తి జరగాలంటే మనకి హాని చేసేటటువంటి ద్వైతం ఏదైతే ఉందో ఆ ద్వైతాన్ని తెలుసుకుని దాన్ని నిర్మూలన చేయడానికి ప్రయత్నం చేయాలి. అదే సంసార నివృత్తికి, అదే మోక్షానికి దారితీస్తుంది. అంటే ఇప్పుడు మోక్షం ఈ అధ్యాయం దృష్ట్యా మనకి హానికరమైనటువంటి జీవద్వైతం. ఈశ్వద్వైతంలో ఎటువంటి హాని లేదు, జీవద్వైతంలో ఈ హాని ఏర్పడుతోంది. అందుకని ఈ జీవద్వైతాన్ని మనం తగ్గించుకోవడానికి చూడాలి. జీవద్వైతాన్ని పూర్తిగా పోయేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి జీవద్వైతాన్ని తొలగించడమే ముక్తి. ఈ అవగాహనతోటి దీన్ని మనం అధ్యయనం చేద్దాం. ఈ 2వ శ్లోకం నుంచి 13వ శ్లోకం వరకు విద్యారణ్యులు ఈశ సృష్టి ద్వైతం గురించి మాట్లాడారు. అంటే ఈశ ద్వైతం గురించి మాట్లాడుతున్నారు. ఆ ఈశ ద్వైతంలో ఈ సృష్టి ప్రకరణం ఏ వేదాల్లో, ఏ ఉపనిషత్తుల్లో ఏ మాదిరిగా చెప్పబడిందో అవన్నీ ఉటంకిస్తారు. ఐత్రేయ ఉపనిషత్తులో ఎలా చెప్పబడింది, తైత్రేయంలో ఎలా చెప్పబడింది, ఈ విధంగా ఒక్కొక్క ఉపనిషత్తుని తీసుకుని దాంట్లో మనకి ఏతస్మాద్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్ వాయు, అట్లా మను శతరూప అని ఉన్నారు. బృహదారణ్యకంలో ఎలా చెప్పబడింది, ఈ విధమైనటువంటి ఈ శృతిపరమైనటువంటి వాక్యాల్ని ఆయన ఉటంకిస్తారు. ఈ వేద మంత్రాల్ని, శృతిపరమైనటువంటి వాక్యాల్ని, వేదపరమైనటువంటి మంత్రాల్ని ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఈశ్వరుడు, ఈశ్వర సృష్టి రెండు కూడా అపౌరుషేయ విషయాలు. అవి పౌరుషేయ ప్రమాణం కాదు. ప్రత్యక్ష ప్రమాణానికి, అనుమాన ప్రమాణానికి అది అందుబాటులో ఉండదు. కాబట్టి మనకి ఈ అపౌరుషేయ ప్రమాణానికి వేదం ఒక్కటే ప్రమాణం. వేదం ప్రమాణం కాబట్టి ఆ వేదానికి సంబంధించినటువంటి ఆ వేద వాక్యాల్ని మన ముందు ఉంచుతున్నారు. నైయాయికులు అంటారు ఈశ్వరుణ్ణి తర్కపరంగా నిరూపించవచ్చు అని. కానీ వేదాంతులు దాన్ని తీవ్రంగా ఖండించి
ఈశ్వరుణ్ణి తార్కికంగా మనం నిరూపించలేము అంటూ చెప్తారు. నైషా తర్కేణ మతిరాపనేయ అంటూ. ఇది బ్రహ్మసూత్రాల్లో కూడా 2వ సూత్రంలోనూ 3వ సూత్రంలోనూ చాలా విస్తారంగా చర్చించబడుతుంది. బ్రహ్మ విషయం తార్కికంగా తెలుసుకునేది కాదు అని. ఎందుకంటే ఈశ్వరుడు అపౌరుషేయము, శాస్త్రమాత్ర వేద్య. ఇది శృతి ఏక శరణం, శృతే శరణం. దీనికి తెలుసుకోవాలంటే తదన్యమైనది ఏది కూడా పూర్తి వివరాలను మనకి ఇవ్వదు. ఈ విషయం బాగా తెలుసుకుని మనం ఆ ఈశ్వరుడు గురించిన అవగాహన పెంపొందించుకోవాలి. ఆ ఈశ్వరుడు గురించి మీకు పూర్తిగా తెలియాలి అంటే వేదం ఒక్కటే శరణ్యము. భగవంతుడంటే 2 తత్వాల కలయిక. ఆ 2 తత్వాలేంటి? బ్రహ్మ చైతన్య తత్వము, జడ మాయాతత్వము. అంటే ఒకటి చైతన్య తత్వము, రెండోది పదార్థ తత్వము. చైతన్య తత్వము బ్రహ్మ, పదార్థ తత్వము మాయ. ఈ రెండిటి యొక్క కలయికే ఆ ఈశ్వరుడు లేదా భగవంతుడు. చేతనం బ్రహ్మ, అచేతనం మాయ. ఈ 2 కలిస్తేనే ఈశ్వరుడు ఏర్పడతాడు. ఈశ్వరుడు తన విక్షేప మాయాశక్తితోటి ఈ సృష్టినంతా చేశాడు. ముందు భూత సృష్టిని, తర్వాత భౌతిక సృష్టిని ఏర్పరిచాడు. ఆ తర్వాత ఈ భౌతిక శరీరాలు, సూక్ష్మ శరీరాలు ఏర్పడ్డాయి. ఇవన్నీ పూర్తిగా ఏర్పడిన తర్వాత ఆ భగవంతుడే తన యొక్క ఉనికిని చిదాభాస రూపంలో అరివిచ్చి ఆ సూక్ష్మ శరీరాల్లో ప్రతిబింబ చైతన్యంగా ఏర్పరిచి ఇక్కడ ఆ జీవ చైతన్యాన్ని కలుగు చేస్తున్నాడు. ఈ చిదాభాస అనుప్రవేశాన్ని జీవ సృష్టి అంటారు. అంటే చిదాభాస రూపంలో ఈ జడ శరీరాల్లో ప్రవేశించి వాటిని చేతనవంతం చేస్తున్నాడు. ఆ విధంగా ఈశ్వరుడు ప్రపంచాన్ని సృష్టించడమే కాదు, జీవులను కూడా సృష్టిస్తున్నాడు. జీవులను ఎలా సృష్టిస్తున్నాడంటే ఆ సూక్ష్మ శరీరంలో చిదాభాసగా ప్రవేశించి ఆభాస చైతన్యాన్ని ఏర్పరిచి ఆ జీవ సృష్టిని కలుగు చేస్తున్నాడు. అనేన జీవేన ఆత్మన అనుప్రవేశ నామరూపే వ్యాకరవాణి అని చాందోగ్యోపనిషత్తులో వస్తుంది. ఆ విధంగా అనుప్రవేశం జరిగింది. ఈశ్వర సృష్టి అలా కంటిన్యూ అయింది. ఈశ్వర సృష్టి కొనసాగుతోంది. ఈ అనుప్రవేశం వరకు ఇది ఆ జీవ సృష్టి వరకు ఆ సృష్టి కొనసాగింది. ఇది 2 నుంచి 13 శ్లోకాల వరకు చాలా విస్తారంగా చెప్పబడింది. ఇంకా 14వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు జీవ సృష్టి ద్వైతం లేదా జీవద్వైతం 14 నుంచి 31 వరకు విద్యారణ్యులు వివరించారు. ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని సృష్టించి ఆ సృష్టించేటప్పుడు మాయాశక్తిని ఉపయోగించుకుని సృష్టి చేశాడు. మాయాశక్తి ఈశ్వరుడి విషయంలో చాలా అమాయకంగా, చాలా వినయంగా ఉంటుంది. ఆయన చెప్పుచేతల్లో ఉంటుంది, ఆయనకి అనుగుణంగా ఉంటుంది. మాయ ఈశ్వరుని ప్రభావితం చేయలేదు. మాయ ఈశ్వరుడికి ఒక సేవకుడులాగా ఉంటుంది. తన విక్షేప శక్తిని ఈశ్వరుడికి అందుబాటులో పెట్టి, నువ్వు చేయదలుచుకున్నది చెయ్యి, ఇంకో ఈ సృష్టిని తయారు చేసుకో, నీకు ఎలా వీలైతే అలా చేసుకో అన్నట్టుగా ఆయనకి అందుబాటులో ఆ విక్షేప శక్తిని అందజేస్తుంది. మాయ ఈశ్వరుని మీద ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. మాయ ఈశ్వరుడు యొక్క చెప్పుచేతల్లో ఉంటుంది. కాబట్టి ఆ మాయని తన అధీనంలో పెట్టుకుని ఈ సృష్టిని అంతా చేశాడు ఈశ్వరుడు. కాబట్టి ఈశ్వర సృష్టిలో విక్షేప శక్తి అది చాలా యాక్టివ్గా ఉంటుంది. ఆవరణ శక్తి యాక్టివ్గా ఉండదు. ఆవరణ శక్తి వేచి ఉంది జీవుడి కోసం. ఎప్పుడైతే జీవుడు మొదలయ్యాడో ఆవరణ శక్తి అది ఆ జీవుణ్ణి పూర్తిగా కప్పివేసి తన స్వస్థితిని మర్చిపోయేలా చేస్తుంది. స్వస్థితిని మర్చిపోయేలా చేస్తుందంటే ఏం మర్చిపోయేలా చేస్తుంది? తను నిర్వికారమైనటువంటి బ్రహ్మ చైతన్యాన్ని ఈ
దేహేంద్రియ మనోబుద్ధులు కాదు అనేటటువంటి విషయాన్ని మర్చిపోయేలాగా చేస్తుంది. ఆ విధంగా జీవుడు బందీ అయిపోతాడు. ఇవన్నీ ఎప్పటి నుంచి మొదలయ్యాయి? అనాదికాల ప్రవృత్త, అంటే సృష్టి మొదలైన దగ్గర నుంచి ఇది మొదలైంది. అందుకని ఈ అజ్ఞానంలో కూరుకుపోయినటువంటి జీవుడు నేనే ఈ దేహాన్ని, నేనే మనస్సును, నేనే బుద్ధిని అనేటటువంటి ఈ రకమైనటువంటి అజ్ఞానంలో పడిపోయి తను కర్త భోక్త అనుకుని పాపపుణ్యాన్ని ఆర్జించుకుంటూ ప్రపంచం జీవుడికి ఒక భోగ్య విషయంగా ఏర్పడుతుంది. జీవుడు పాపపుణ్యాలు చేసుకుంటూ ఈ ప్రపంచంలో అనేక సుఖదుఖాలు అనుభవిస్తూ ఇక్కడ ఈ సంసారంలో పడిపోతాడు. అదే ఈశ్వరుడి విషయంలో అయితే ఈ ప్రపంచం భోగ్య విషయం కాదు, అది కార్య ప్రపంచము. జీవుడికి ప్రపంచం భోగ్య ప్రపంచం అయితే ఈశ్వరుడికి ఇది కేవలం కార్యప్రపంచం మాత్రమే. అందుకని ఈ ప్రపంచం ఎటువంటి ఇబ్బందిని కలుగజేయదు. ప్రపంచం ఈశ్వరుడి దృష్ట్యా ఈ విశ్వమంతా కూడా కార్యప్రపంచము. కార్యప్రపంచం అంటే ఏంటి? ఆయన నుంచి ఉత్పత్తి చెందినది. జీవుడి యాంగిల్లో, జీవుడి దృష్టి, జీవుడి కోణంలో ఇది భోగ్య ప్రపంచము, అంటే సుఖదుఖాలను ఇస్తుంది. ఈ ప్రపంచం వల్లే అతనికి ఈ ఆటుపోట్లు, ఈ కష్టాలు, ఆందోళనలు ఇవన్నీ ఈ ప్రపంచం వల్లే వస్తున్నాయి. ఎందుకంటే ఇది భోగ్య ప్రపంచము. భోగ్య ప్రపంచం అంటే సుఖభోగాన్ని ఇస్తుంది, దుఃఖభోగాన్ని కూడా ఇస్తుంది. కాబట్టి ఈశ్వరుడు ఈ ప్రపంచం కేసి ఎప్పుడూ ఆనందంగానే చూస్తూ ఉంటాడు. ఆయన దృష్టిలో ఇదంతా ఒక లీల, ఇదంతా ఒక నాటకం, ఒక చక్కటి నాటకం. ఆ ప్రపంచం ఈశ్వరుడికి ఎటువంటి హాని చేయలేదు, అది ఆయన కేవలం లీల. కానీ జీవుడి విషయంలో ఏమిటి? ఇది భోగ్య ప్రపంచం అయింది. అందుకని ఇది సుఖదుఖాలను ఇస్తూ ఉంటుంది. అందుకని జీవద్వైతము, ఈశ్వరద్వైతము రెండు విభిన్నమైనటువంటి కోణాల్లో ఉన్నాయి. ప్రపంచాన్ని ఈశద్వైతము అంటారు. అదే ప్రపంచాన్ని జీవుడి కోణంలో చూస్తే జీవద్వైతం అవుతుంది. ఈశద్వైతం అంటే ఏంటి? ఈశ్వరుడి యాంగుల్లో ఈ ప్రపంచం కార్యప్రపంచము. జీవద్వైతము జీవుడి యాంగిల్లో భోగ్య ప్రపంచము, అంటే సుఖదుఖాలను ఇచ్చేది. ప్రపంచంలో ఉండేటటువంటి ఒక భాగం సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంది. మొత్తం ప్రపంచం అంతా ఇవ్వదు. ఆ ప్రపంచంలో కేవలం ఒక భాగం మాత్రమే నాకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తూ ఉంటుంది. ప్రపంచం ఏమీ మారదు. ఆ ప్రపంచంలో ఉండేటటువంటి ఒక భాగం నాకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తూ ఉంటుంది. ఎందువల్ల ఇలా చేస్తుందంటే నా కర్మల వల్ల ఇటువంటి వ్యవహారం జరుగుతుంది. ఇదే హైదరాబాదు కొంతమందికి సుఖ కారణం అవుతూ ఉంటుంది, కొంతమందికి దుఃఖ కారణం అవుతూ ఉంటుంది. కొంతమంది ఇక్కడికన్నా బెంగళూరు బాగుంటుందండి, బెంగళూరు వాతావరణం నాకు చాలా బాగుంటుంది అంటారు. అదే కొంతమందికి దుఃఖ కారణం అవుతుంది, ఎందుకంటే అక్కడికి వెళ్తే నా ఆస్తమా ఎగ్రవేట్ అయిపోతుంది అంటాడు. ఆ పోలెన్ పొల్యూషన్ ఉంది అక్కడ, ఆ పోలెన్ పొల్యూషన్ వల్ల నాకు ఈ ఆస్తమా ఎగ్రవేట్ అయిపోతుంది, అందుకని నాకు అది బెంగళూరు దుఃఖ కారణము. కాబట్టి ఈ దుఃఖ కారణము సుఖ కారణం అనేది అక్కడ ఆ ప్రదేశంలో లేదు, ఈ జీవ సృష్టిలో ఉంది. కాబట్టి భోగ్య ప్రపంచం సుఖ దుఃఖాల్ని ఇచ్చేటటువంటి ప్రపంచం, ఇది ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ కూడా ఉంది. ఆ టెక్నికల్ ఆస్పెక్ట్ ఏంటంటే నేను చూస్తేనే ఈ బెంగళూరు అనేటటువంటి విషయం కానీ ఏదైనా నా మనసులోకి ప్రవేశిస్తేనే ఆ భోగ్య ప్రపంచం ఏర్పడుతూ ఉంటుంది. మనసులో ప్రవేశించాలి, ప్రవేశిస్తేనే అది నాకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ ఇస్తుంది. ఎక్కడో ఫ్లోరిడాలో పెద్ద సైక్లోన్ ఏర్పడింది, న్యూస్లో చదివాను అంతే. దానివల్ల నాకు ఎటువంటి సుఖం కానీ దుఃఖం కానీ కలగదు. అదే హైదరాబాద్లో నా ఇంటి చుట్టూ ఏదైనా జరిగింది, అప్పుడు దానికి సంబంధించినటువంటి స్పందన నాలో ఏర్పడుతుంది. అంటే తదాకార వృత్తి ఏర్పడాలి. ఆ తదాకార వృత్తి ఏర్పడి ఆంతర ప్రపంచం
లో అది ఆకార వృత్తి ఎప్పుడైతే ఏర్పడిందో ఆ ఆంతర ప్రపంచంగా మారుతుంది ఆకార వృత్తి. ఆ ఆంతర ప్రపంచమే నాకు సుఖాన్ని దుఃఖాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. ఈ విధంగా నా భోగ్య ప్రపంచం నేను చూసేటటువంటి ఆ కోణంలో ఉంటుంది. అది కూడా ముందు ఆ విషయం నా మనస్సులోకి ప్రవేశించి నేను స్పందించే విధానం బట్టి ఉంటుంది. అందుకని మనం చూసే విధానం చక్కగా ఉండాలని భద్రం కర్ణేభిః శృణుయామదేవాః అంటూ మన చెవులు చక్కగా ఉండాలి. మన చూసేటటువంటి కళ్ళు మంచినే చూడాలి, మంచినే వినాలి. ఈ విధంగా మన శాంతి మంత్రాలన్నీ వస్తాయి. అందుకని మన మనసులో ప్రవేశించేది ఏది ఉందో కూడా అది నాకు శ్రేయస్సుని కలిగించేదిగా ఉండాలి అంటూ మనకి పంచ జ్ఞానేంద్రియాలు మనకి తెచ్చేటటువంటి ఆ విషయాలు మనకి ఆనుకూల్యతనివ్వాలి, శుభవాసనలు కలుగజేయాలి అనేటటువంటి ఆ ప్రార్థన ఉంది. ఎందుకంటే ఒక విషయం లోపలికి వెళ్ళగానే దానికి రంగులు పులిమి చూస్తాం మనం. ఇది నాకు ఇష్టం, ఇది నాకు ఇష్టం లేదు, ఇది ఇష్టం, ఇది కష్టం. ఈ విధమైనటువంటి ఆ రంగులు పులిమి ఎప్పుడైతే చూస్తామో ఉన్న వస్తువు ఒకటే, కానీ నేను చూసే ఆ దృక్కోణం మారిపోతూ ఉంటుంది. భార్య, స్నుష, ననంద, ఇలాగా ఒకే స్త్రీ కానీ అనేక దృక్కోణాల్లో చూస్తూ ఉంటాం. ఈ విధంగా మనం ఆ ఇంటర్ప్రెట్ దాన్ని మనం చూసేటటువంటి వస్తువు ఒకటే, కానీ మనం చూసేటటువంటి భావంలో అక్కడ స్పందన మారిపోతూ ఉంటుంది. ఆ హైటు, వెయిటు, ఆ రంగు అన్నీ ఒకటే ఉంటాయి. కానీ అదే స్త్రీ ఒక మనిషికి చాలా ఇష్టంగా ఉంటుంది, ఒక మనిషికి కష్టంగా ఉంటుంది. కాబట్టి సుఖ దుఃఖాలు నేను చేసుకున్నటువంటి కర్మని బట్టి ఉంటుంది, నా వాసనలు బట్టి ఉంటుంది. ఇదే జీవద్వైతము అంటే. ఆ ఉన్న వస్తువు ఒకటే, కానీ నేను చూసేటటువంటి కోణం మారిపోతుంది. దీన్ని చాలా విస్తారంగా ఈ జీవదృష్టిని, ఈ భోగ్య వస్తువుని విస్తారంగా 14వ శ్లోకం నుంచి 31వ శ్లోకం వరకు విద్యారణ్యుడు దీన్ని వివరించారు. ఇంకా 32 నుంచి 37 వరకు విద్యారణ్యుడు ఈ జీవద్వైతం ఇదే బంధ కారణము అని చెప్పదలుచుకున్నారు. మీ మనసులో ఏది ప్రవేశిస్తుందో అది మీకు సంబంధించినది అని, ఆ ప్రమాతకి సంబంధించినది అని ఎప్పుడైతే అనుకున్నారో దాని మీద మీ యొక్క స్పందన మారిపోతూ ఉంటుంది. అది పరాయివాడిది ఏదైనా విషయం అయితే మీకేం బాధ లేదు. అదే మీ విషయం అయితే దాని గురించిన స్పందన మీలో వేరే ప్రకంపనాల్ని లేవదీస్తూ ఉంటుంది. అందుకని ఇది ఆ లోపలికి ప్రవేశించడం, తర్వాత దానికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి భావోద్వేగాలు, ఇవి రెండూ కలిపి మనకి ఈ బంధకత్వాన్ని ఏర్పరుస్తున్నాయి. బంధకత్వం 2 రకాలుగా ఉంటుంది. అది కావాలి, అది నాకు వద్దు. వద్దనే వస్తువు దూరం వెళ్ళిపోవాలి, కావాలనే వస్తువు నా దగ్గరికి రావాలి. ఇది బంధకత్వం అంటే. ఆ మనసులో ప్రవేశించేది ఒక వస్తువు కావచ్చు, లేదా ఒక వస్త్రం కావచ్చు, ఒక ఆభరణం కావచ్చు, ఒక కారు కావచ్చు. ఏది మనసులోకి ప్రవేశించినా దాని గురించినటువంటి స్పందన. స్వామీజీ ఒక చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారు. అదేమిటంటే, మీరు పాట వింటున్నారు, ఆ హాల్లో కూర్చుని పాట వింటుంటే మీ వెనకాల ఎవరో వచ్చి ఒక స్త్రీ కూర్చున్నారు, మీకేమీ ఇబ్బంది లేదు. అదే మీ ముందు ఒక స్త్రీ వచ్చి కూర్చుంది, డైమండ్ నెక్లెస్ పెట్టుకుని వచ్చింది. డైమండ్ నెక్లెస్ వెంటనే మీ కళ్ళలో పడింది, అంతే. ఆ డైమండ్ నెక్లెస్ మీద మీకు ఊహలు, దానివల్ల మీకు దాని గురించినటువంటి స్పందన, ఇవన్నీ మీకు ఆ భోగ్య ప్రపంచాన్ని ఏర్పరుస్తున్నాయి. అదొక బంధకత్వాన్ని ఏర్పరుస్తున్నాయి. నేను కొనుక్కుంటే బాగుండు, ఈ విధంగా. అంటే ఇంకక్కడి నుంచి మీకు క్లాస్ అంతా పక్కకి వెళ్ళిపోయింది. ఈ డైమండ్ నెక్లెస్ మిమ్మల్ని బంధించేసింది. ఈ విధంగా లోపలికి మనస్సులోకి ప్రవేశించి, ఆ ప్రవేశించినటువంటి విషయాన్ని మీరు
అన్వయించుకున్నటువంటి విధానం బట్టి అది భోగ్య వస్తువు అవుతుంది. అందుకే ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ కూడా ఈ భోగ్య ప్రపంచాన్ని ఏర్పరుస్తూ ఉంటాయి. జీవద్వైతము బంధహేతువు. మన ముందు తరాల వాళ్ళు చాలా చాలా అదృష్టవంతులు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ సమయంలో ఈ సాంకేతికత ఇంతగా అభివృద్ధి చెందలేదు. ఒక చిన్న విషయం, పక్క పల్లెటూరు విషయం ఈ పల్లెటూరుకి రావాలంటే కొన్ని రోజులు పట్టేవి. ఇప్పుడు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ప్రపంచంలో ఎక్కడ ఏ మూల ఏం జరిగిందో కూడా తెలిసిపోతూ ఉంటుంది. ఈ సెల్ ఫోన్లు వచ్చాయి. ఈ సెల్ ఫోన్లో మీకు మొత్తం ప్రపంచం అంతా కూడా మీ చేతుల్లో ఉంటుంది. దునియా ఆప్కా ముట్టిమే అంటాడు రిలయన్స్ ముఖేష్ అంబానీ. ఆ విధంగా ఈ ప్రపంచం అంతా మీ చేతుల్లో ఉండడం వల్ల ఈ బంధకత్వానికి ఇంకా ఎక్కువ బానిసలైపోతున్నారు. పొద్దున్న లేవగానే పళ్ళు తోముకున్నా తోముకోకపోయినా ముందు ఆ సెల్ ఫోన్ చేతిలో ఉండాలి. ఈ విధంగా మనకి ఈ కొత్తగా ఏర్పడినటువంటి ఈ బంధాలు ఇంకా ఎక్కువ మనని ఈ లౌకికంగా పరుగులు పెట్టిస్తున్నాయి. కాబట్టి జీవ సృష్టి బంధహేతువు. ఇంకా 32 నుంచి 37 వరకు ఈ విషయం జరిగింది. అంటే జీవ సృష్టి బంధహేతువు అనే విషయం. 38 నుంచి 66 వరకు చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని విద్యారణ్యులు చెప్పబోతున్నారు. అదే ఈ అధ్యాయం యొక్క కీలకమైనటువంటి అంశము. అదేంటంటే ఈ జీవ సృష్టికి ఎట్లా మనం దీన్ని నివృత్తి చేసుకోవాలి. అంటే ఈ బ్రహ్మజ్ఞానైన జీవద్వైత నివృత్తి. బ్రహ్మజ్ఞానం వల్లే ఈ జీవద్వైతాన్ని మనం నివృత్తి చేసుకోవచ్చు. బ్రహ్మజ్ఞానైన జీవద్వైత నివృత్తి అంటే జీవద్వైతం ఒక బంధాన్ని మనకి ఏర్పరుస్తుంది. ఈ బంధాన్ని మనం పోగొట్టుకోవాలంటే మనకి మన యొక్క నిజస్థితి తెలియాలి. తెలిస్తేనే ఈ బంధంలోంచి బయటపడతాం. ఈశ కార్యము, జీవభోగ్యము, ఇది ప్రపంచం. ప్రపంచాన్ని మనం తొలగించలేం, తొలగించని అవసరం లేదు కూడా, తొలగించకూడదు కూడా. ప్రపంచాన్ని మనం తొలగించలేం, తొలగించని అవసరం లేదు, తొలగించకూడదు కూడా. ఎందుకంటే ఈ ప్రపంచంలోనే మనకు గురువు ఉన్నాడు. ఈ చెప్పేదంతా ఈ ప్రపంచంలోనే మనకి బోధ జరుగుతోంది. కాబట్టి ప్రపంచాన్ని మనం తొలగిస్తే గురువు లేడు, శిష్యుడు లేడు, వేదము లేదు. కాబట్టి ప్రపంచాన్ని మనం తొలగించడం వల్ల ఈ సమస్య పరిష్కారం కాదు. గురు శాస్త్ర ఉపదేశేన అంటున్నాం కాబట్టి గురువు యొక్క ఆవశ్యకత చాలా ఉంది. అందుకని ఈ జీవద్వైతం దాన్ని మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి. ఈ జీవద్వైతం ఎలాగా మనం పోగొట్టుకోగలం అంటే, ఇప్పుడు మనం ఈ ప్రదేశానికి రావాలి, ఇప్పుడు ఉండేటటువంటి ఈ జైన్ మందిర్కి రావాలి అంటే ఎన్ని మార్గాలు ఉన్నాయి అంటే అనేక మార్గాల నుంచి మనం ఇక్కడికి రావచ్చు. కానీ జీవద్వైతం పోగొట్టుకోవడానికి ఒకే ఒక మార్గం ఉందంటారు విద్యారణ్యులు. అదే బ్రహ్మజ్ఞానము. బ్రహ్మజ్ఞానం ద్వారా మనం జీవద్వైతాన్ని పూర్తిగా మనం తొలగించవచ్చు. ఈ ద్వైతము సత్యమా మిథ్య? ఒకవేళ ఈ ద్వైతం సత్యమైనట్టయితే దాన్ని మనం తొలగించలేము. ఎందుకు? సత్యం అనేది తొలగించబడేది కాదు. త్రికాలేపి తిష్టతి, త్రికాల అబాధితం సత్యం, అదే డెఫినిషన్ కదా. కాబట్టి ద్వైతం కానీ సత్యమైనట్టయితే ఆ ద్వైతాన్ని మనం దాన్ని తొలగించేటటువంటి అవకాశమే లేదు. త్రికాలేపి తిష్టతి, మూడు కాలంలో లేదు ద్వైతం. ఒక కాలంలో వస్తుంది, ఒక కాలంలో వెళ్ళిపోతుంది కాబట్టి ద్వైతం అనేది సత్యము కాదు, ద్వైతం అనేది మిథ్య. ఇప్పుడు ఈ మిథ్యా వస్తువు అయినటువంటి ఈ ద్వైతాన్ని మనం తొలగించాలి. అంటే ఈ రజ్జు సర్ప భ్రాంతిని పోగొట్టుకోవాలంటే ఎన్ని మెథడ్స్ ఉన్నాయి, ఎన్ని పద్ధతులు ఉన్నాయి.
ఆ పాము మీద, ఆ తాడు మీద పాము ఆరోపింపబడింది. ఆ తాడు మీద పాము కనిపిస్తోంది. పాము కనిపిస్తుంటే దాన్ని తొలగించడానికి ఎన్ని పద్ధతులు ఉన్నాయి? అంటే గరుడ మంత్రం వేస్తే పోతుందా, లేదా ఈ పాములు పట్టేవాడిని పిలిస్తే పోతుందా, కర్రతో అదిలిస్తే పోతుందా? అంటే ఇవేవి పనికిరావు. ఇవేవి పనికిరావు. ఒక్క ఆ లైట్ వేస్తే చాలు. ఎప్పుడైతే ఆ లైట్ వేసామో ఆ లైట్ కాంతిలో మనకి ఆ తాడు కనిపించి ఈ భ్రాంతి పూర్తిగా పోతుంది. ఒక యోగి వచ్చాడు. యోగి వచ్చి ఆయనవే సజెషన్ చెప్తాడు. నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోండి. నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రపంచము లేదు, ఈ చిదాభాస లేదు, ప్రపంచము లేదు. అక్కడ నిర్వికల్పక సమాధిలోకి వెళ్ళిపోతే ఈ ప్రపంచం అది నాలో ప్రవేశించదు. ఎప్పుడైతే ప్రపంచం లేదో దానికి సంబంధించినటువంటి నా స్పందన లేదు. కాబట్టి జీవద్వైతం అనేది లేదు, సంసారం అనేది లేదు అని నిర్వికల్పక సమాధి అనేది ఒక పెద్ద పరిష్కారం అన్నట్టుగా చెప్తాడు. బానే ఉంది. కానీ సమాధి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? మీకోసం అక్కడ పొంచి ఉంటుంది సంసారం, బయటికి రాగానే మళ్ళీ పట్టుకుంటుంది. కాబట్టి అది సొల్యూషన్ కాదు, అది పరిష్కారం కాదు. ఈ నిర్వికల్పక సమాధి అది పనిచేయదు. కాబట్టి బ్రహ్మజ్ఞానం ఒక్కటే దీనికి సమాధానము. జీవద్వైతం 3 రకాలుగా ఉంటుంది. శాస్త్రీయ జీవద్వైతము, తీవ్ర అశాస్త్రీయ జీవద్వైతము, మంద అశాస్త్రీయ జీవద్వైతము. ఈ శాస్త్రీయ జీవద్వైతాన్ని వేదాంత విచారం అని చెప్పచ్చు. తీవ్ర అశాస్త్రీయ జీవద్వైతాన్ని కామక్రోధాది లేదా మలము అని చెప్పచ్చు, ఆసురీ సంపత్తి అని చెప్పచ్చు. ఇంకా ఈ మంద అశాస్త్రీయ జీవద్వైతాన్ని విక్షేపము అని చెప్పచ్చు. మనోరాజ్యము, విక్షేపము. విద్యారణ్య మనోరాజ్యం అంటారు, లేదా విక్షేపం అని చెప్పచ్చు. ఇప్పుడు మనకి ఇవి జీవద్వైతాలు 3 రకాలు ఉన్నాయి. అవి వేదాంత విచారము, మలము, విక్షేపము. 3 రకాలైనటువంటి ద్వైతాలు ఉన్నాయి, జీవద్వైతాలు కనిపిస్తున్నాయి. మొట్టమొదటిది వేదాంత విచారం. ఈ వేదాంత విచారం కూడా ఒక బంధకత్వమే. ఎందుకంటే ఆ వేదాంతానికి విని 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 అది వినకపోతే నాకేదో అయిపోతుందండి. నేను ఒకరోజు క్లాస్ లేకపోతే సాటర్డే సండే ఆ క్లాస్ లేదనేసరికి నాకేదో వెలితిగా ఉంటుంది. ఇది కూడా ఒక బంధమే. ఇది బంధమే కానీ ఇది సాత్వికమైనటువంటి బంధము, బంగారు సంఖ్యలు. ఇది ఎంతవరకు కావాలి? ఇది కొంతవరకు ఈ బంధాన్ని అట్టే పెట్టుకోవాలి. ఎంతవరకు అట్టే బ్రహ్మజ్ఞానం పూర్తిగా బ్రహ్మనిష్ఠగా మారేంత వరకు ఈ జ్ఞానాన్ని మనం ఆ శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే బ్రహ్మనిష్ఠ మీకు ఏర్పడిందో, సహజమైనటువంటి ఆ బ్రహ్మనిష్ఠ ఏర్పడిందో, అప్పుడు దీన్ని కూడా వదిలేయచ్చు. అందుకని ఇది బంధమే కదా అని ఇమీడియట్గా దీన్ని వదిలేయద్దు అంటారు విద్యారణ్య. ఇంకా ఇది ఎలా అంటే, మనం కాఫీ, టీ ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్తుంటే కాఫీ కానీ టీ కానీ తాగేటప్పుడు డిస్పోజబుల్ కప్పులో ఇస్తారు మనకి. ఆ డిస్పోజబుల్ కప్పు అంటే ఏమిటి? అది తాగిన తర్వాత పారేయమని. అంతేగాని డిస్పోజబుల్ అని రాసింది కదా అని కాఫీతో పాటు పారేయకూడదు. ఆ కాఫీ పూర్తిగా తాగుతాం, తాగిన తర్వాత ఆ ఖాళీ కప్పుని పారేస్తాం. అదే విధంగా ఈ వేదాంత డిస్పోజబుల్ కప్పులో మనకి జ్ఞానం అందింపబడింది. ఎప్పుడైతే జ్ఞానం పూర్తిగా మనకి ఆ జీర్ణమైందో, ఆ నిష్టలో ఏర్పడిందో, అప్పుడు ఇంకా దీన్ని వదిలేయచ్చు. అంటే ఈ శ్రవణం, మననం ఇవన్నీ కూడా వదిలేయచ్చు. తత్ర వేద అవేదా భవతి న గురుహు న శిష్య అని చెప్తారు ఈ స్థితిలో. ఇది ఈ మొదటి రకమైనటువంటి జీవద్వైతం.
ఇంకా రెండో రకమైనటువంటి జీవ ద్వైతం మల నివృత్తి. మల నివృత్తి అనేది ఇది వేదాంతానికి రాకముందే మనం సంపాదించాలి. ఎందుకంటే ఇది ఉంటేనే మనకి ఆ జ్ఞాన యోగ్యత ఏర్పడి జ్ఞానం మనం అందుకునేటటువంటి ఆ పరిస్థితి ఏర్పడి. అందుకని ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఈ మల నివృత్తికి 5 రకాలైనటువంటి పద్ధతుల్ని మనకి భగవద్గీతలో చెప్పారు. 16, 17 అధ్యాయాల్లో ఇది చెప్పబడింది. అదేంటంటే వివేకము. వివేకం అంటే ఏదైనా మీకు ఒక విషయం మీద స్పందన సానుకూలంగా ఉండొచ్చు లేదా ప్రతికూలంగా ఉండొచ్చు. సో ఇప్పుడు ప్రతికూలంగా ఉండేటటువంటి ఆ స్పందన మీద ఒక వ్యక్తి అంటే మీకు పడదనుకోండి. ఆ వ్యక్తి అంటే పడకపోతే మీరేం చేయాలంటే ఆ వ్యక్తిని ద్వేషించకుండా ఆ వ్యక్తి గురించినటువంటి మంచి విషయాలను మీరు ఒకసారి గుర్తు తెచ్చుకుంటూ ఉండాలి. ఆ విధంగా మనకి అపైసునం అని చెప్పారు. అందులో ఆ పరుల్లో ఉండేటటువంటి గొప్ప గుణాలని మనం శ్లాఘించాలి అని. ఆ విధంగా మన ఆ వివేకం వల్ల మనం ఈ మలాన్ని తగ్గించుకోవచ్చు. అంటే కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. తర్వాత కామం, క్రోధం వీటిని పూర్తిగా తొలగించుకోవాలి అంటే ఫస్ట్ దాని గురించినటువంటి అవగాహన ఉండాలి. అవగాహనకి సంబంధించినటువంటి విషయం మనకి వేదాంతంలో పుష్కలంగా ఉంటుంది. ఇదే వివేకము అంటే. రెండో విషయం ఏంటంటే ప్రతిపక్ష భావన. ప్రతిపక్ష భావన అంటే ప్రతికూల భావనకి మనం దానికి సానుకూలమైనటువంటి భావాన్ని ప్రతిక్షేపించాలి. అంటే ఒక వ్యక్తి అంటే మీకు పడదు, ఆ వ్యక్తి అంటే మీకు చాలా ద్వేషము, ఆయన వస్తే మీకు మొత్తం ఆ లోపల టెంపరేచర్ పెరిగిపోతుంది, మీకు ఆ ప్రెషర్ వచ్చేస్తుంది, ఇదంతా ఉంది. అయితే మెల్లిగా ఆ వ్యక్తి గురించినటువంటి ఆలోచనలు వాటిని కట్టిపెట్టి ఆ వ్యక్తిలో ఉండేటటువంటి మంచిని మీరు పదే పదే స్మరించుకోండి. స్మరించుకుంటే ఈ తీవ్రత పోతుంది. ఈ తీవ్రత పోయి సానుకూలత పెరుగుతుంది. అంటే ప్రతిపక్ష భావన వల్ల ఇటువంటి అవకాశం ఉంది. ఇది ఒకటి. ప్రార్థన. ప్రార్థన అంటే దైవ ఆనుకూల్యతని మనం సంపాదించుకోవాలి. దైవ ఆనుకూల్యత వల్ల మనకి మల నిర్మూలన జరుగుతుంది. ఇంకా ప్రతిపక్ష భావన అయిపోయిన తర్వాత 4వది సంకల్పము. ఈ సంకల్పాన్ని ఆటో సజెషన్ అంటున్నారు. పొద్దున్న లేవగానే ఇగో నాలో ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని నేను సరి చేసుకుంటాను. నాకు ప్రతివాడిని విమర్శించేటటువంటి ఒక దుర్గుణం ఉంటుంది. ఈ దుర్గుణం ఈరోజు నేను అటువంటి వ్యవహారం లేకుండా జాగ్రత్త పడతాను. ఈ విధంగా నాకు కోపం ఉంది, ఈవేళ కోపం లేకుండా వ్యవహారం చేస్తాను అని ఆటో సజెషన్ పొద్దున్న లేవగానే. అంటే సంకల్పం అన్నమాట. ఈ సంకల్పం ఒకటి ముఖ్యమైనటువంటి విషయం. ఇంకా సత్సంగం. ఈ రకమైనటువంటి అంటే ఈ ఆధ్యాత్మిక చింతన ఉండేటటువంటి ఆ సత్పురుషులతోటి సంఘం, అది మీకు ఈ మల నిర్మూలనకి చాలా తోడ్పడుతుంది. కాబట్టి వివేకము, ప్రతిపక్ష భావన, ప్రార్థన, సంకల్పము, సత్సంగము, ఈ 5 రకాలైనటువంటి పద్ధతుల ద్వారా మనం మల నిర్మూలనము చేయొచ్చు. ఇంకా అశాస్త్రీయ జీవద్వైతం ఉంది. అంటే మనోరాధ్యము లేదా విక్షేపము. దీనికి నిధిధ్యాసనం చేయమంటున్నారు. అష్టాంగ యోగం కానీ, నిధిధ్యాసనం కానీ, సమాధి అభ్యాసం కానీ చేయమంటున్నారు విద్యారణ్యుడు. ఇది వివేక చూడమల్లో దాదాపుగా 150 శ్లోకాలు ఈ సమాధి అభ్యాసం గురించే చెప్పబడింది. ఇది మనం ఆ నిధిధ్యాసనం వల్ల ఈ రకమైనటువంటి ఈ విక్షేపాన్ని మనం పోగొట్టుకోవచ్చు. అంటే ధ్యానం వల్ల విక్షేపం పోతుంది. ఈ విధంగా జీవ ద్వైతాన్ని మనం పూర్తిగా నిర్మూలన చేసుకోవచ్చు. జీవద్వైతం ఎప్పుడైతే నిర్మూలన అయిందో మనకి ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి ఈ దుఃఖం కానీ, మనస్సు కలుగజేసేటటువంటి దుఃఖం, లవలేశం కూడా ఉండదు. అదే జీవన్ముక్తి. కాబట్టి దీని నుంచి వచ్చేటటువంటి ఫలము ఇది జీవన్ముక్తి, విదేహముక్తి. ఇది 69వ శ్లోకంలో చెప్పబడింది.
69వ శ్లోకంలో చెప్పేది 2 రకాలైనటువంటి ప్రయోజనాలు ఉంటాయి. ఒకటి జీవన్ముక్తి, రెండవది విదేహము. ఇది ఈ అధ్యాయము యొక్క సారాంశము. వచ్చే క్లాస్లో మరొక అంశంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.